ఒడిశా నుంచి సూరత్ కు గంజాయి అక్రమ రవాణా చేస్తున్న నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు కాశీబుగ్గ డీఎస్పీ వెంకట అప్పారావు సర్కిల్ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఒడిశా రాష్ట్రం ముమిదిహ గ్రామానికి చెందిన బురగాన సింహాచల పాత్ర సంజయ్ బెహరాలను పోలీసులు అరెస్టు చేశారని తెలిపారు. నిందితుల వద్ద నుంచి 10.31 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు. గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారని ముందస్తు సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారని, నిందితులు గంజాయిని ఇచ్చాపురం రైల్వే స్టేషన్ కు తీసుకెళ్తుండగా పట్టణ పోలీసులు తనిఖీలు చేసి పట్టుకున్నారని తెలిపారు. ఈ సమావేశంలో సిఐ చిన్నమనాయుడు, ఎస్ఐ ముకుందరావు పాల్గొన్నారు. కాశీబుగ్గ డివిజన్ పరిధిలో ఇచ్చాపురం టౌన్ పోలీస్ స్టేషన్లో ఈరోజు ఎస్ఐ గారు వారికి వచ్చిన సమాచారం మేరకు ఇచ్చాపురం రైల్వే స్టేషన్ దగ్గర ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. వీరు బోర్గాన సింహాచల పాత్ర, సంజయ్ బెహ్రా అనే ఇద్దరు వ్యక్తులు ఒకే గ్రామస్తులు, ముమిదిహ విలేజ్, అస్కా పోలీస్ స్టేషన్ లిమిట్స్లోని గంజా డిస్ట్రిక్ట్, ఒరిస్సా స్టేట్కి చెందినవారు. వీరిద్దరూ కూడా 2 బ్యాగులతో అనుమాన స్థితిలో వాళ్ళని పోలీసులు పట్టుబడగా వారిని బ్యాగు సోదా చేయగా 10.310 గ్రాముల గంజాని గమనించడం జరిగింది. వారి వద్ద ఈ గంజాయితో పాటు 2 సెల్ ఫోన్లను కూడా ఎస్ఐ గారు మధ్యవర్తి సమక్షంలో వశపరచుకోవడం జరిగింది. వీరిద్దరూ కూడా గతంలో సూరత్, గుజరాత్ స్టేట్ సూరత్ వద్ద దారా కంపెనీలో పనిచేస్తుండేవారు. సింహాచల్ పాత్ర ఒక 2 నెలల క్రితం వారి స్వగ్రామం వచ్చేసి ఉండగా సంజయ్ బెహ్రా కూడా 10 రోజుల క్రితం వచ్చారు. వీరిద్దరూ కూడా అంకిత్ ఎలియాస్ సులియా అనే వ్యక్తి వద్ద ఊరికి దగ్గరలోనే ఉన్న జే రాంపల్లి విలేజ్ వద్ద ఈ గంజాయిని సేకరించి ఒక సోర్స్ అంకిత్ అనే ఆయన వద్ద నుంచి సేకరించి వారు ఈరోజు ఇచ్చాపురం రైల్వే స్టేషన్కి వచ్చి ఇక్కడ ట్రైన్ ఎక్కి సూరత్ వెళ్ళి సూరత్లో గొల్ల అనే వ్యక్తికి ఇవ్వాలని చెప్పేసి తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. ఆయన కూడా ఒరిస్సా చెందిన వ్యక్తే. ఆ గొల్లాని కూడా దారా కంపెనీలోని పనిచేయడం జరుగుతుంది. వీళ్ళకున్న ప్రీవియస్ పరిచయం వల్ల ఈ వ్యాపార లావాదేవీలన్నీ కూడా జరుగుతున్నాయి. ఇక్కడ గంజాయి, ఒరిస్సాలో గంజాయి తక్కువ రేటుకి కొని అక్కడ తీసుకొని ఎక్కువ రేటుకి అమ్మే ఉద్దేశంతో ఈ వ్యాపారం జరుగుతుంది. ఇందులో సింహాచల పాత్ర సంజయ్ బెహ్రా యొక్క అసిస్టెన్స్ తీసుకుని అతని కొద్ది డబ్బులు ఒక 5,000 రూపాయలు ఇస్తానని చెప్పేసి ఆయన సాయం తీసుకొని ఆయనతో పాటు ఈ వ్యాపారం చేయడానికి ట్రాన్స్పోర్టర్గా వ్యవహరించడం జరుగుతుంది. ఈ గంజా కేసు విషయంలో మా డిఐజీ గారు గోపీనాథ్ రెడ్డి గారు, అదేవిధంగా మా ఎస్పీ శ్రీ కేవీ మహేశ్వర రెడ్డి గారు ఇద్దరు కూడా ఒక ప్రత్యేకమైన బృందాల్లో ప్రతి డిస్ట్రిక్ట్లోనే ఏర్పాటు చేసి గంజాయి రవాణాన్ని కంప్లీట్గా నివారించాలనే ఉద్దేశంతో ప్రత్యేక శ్రద్ధతో టీమ్స్గా మా ప్రతి డివిజన్లో కూడా ఏర్పడి ఈ రవాణాను నివారించడం కోసం ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. అందులో భాగంగానే మా కాశీబుగ్గ డివిజన్లో ఈ మధ్యకాలంలో ఎక్కువ ఈ రవాణాను నియంత్రించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అనేక విధాలుగా కేసులు కూడా పెట్టడం జరిగింది. ఈ కేసులో ఎవరైనా ప్రాపర్టీస్, వ్యక్తిగత ప్రాపర్టీస్ సంపాదించుకున్న వాటిని వశపరుచుకునే అవకాశం అయితే ఉంది. కోర్టు వాటిని సీజ్ చేసుకునే రైట్ ఉంది. ఇది కేసులో 10 సంవత్సరాలు అంత పైన కూడా శిక్ష విధించే అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రజలందరికీ ఒక పోలీసు సూచన, ప్రజలు ఈ వారి యొక్క పిల్లల్ని ఈ మారక ద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉంచేటట్టు శ్రద్ధ తీసుకోవాలి. పిల్లలు కాలేజీకి వెళ్ళేటప్పుడు, స్కూల్స్కి వెళ్ళేటప్పుడు ఇతరులు చూసి ఈ మారక ద్రవ్యాలు వినియోగించాలనే దుర్బుద్ధి కలగడం కానీ, తప్పుదోవ కానీ అంటే వాళ్ళు సక్రమైన మార్గంలో పెట్టాలి. ఎందుకంటే మారక ద్రవ్యాల వల్ల నర్వ్ సిస్టమ్ పూర్తిగా దెబ్బతిని మొత్తం వారు సైకలాజికల్గా అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక మనిషి సాధారణ స్థితి రావడానికి తిరిగి చాలా రోజులు పెట్టే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ మారక ద్రవ్యాల మధ్యలో స్త్రీలతో అసభ్యకరంగా ప్రవర్తించడం కానీ, తల్లిదండ్రులతో కానీ అనేక రకాలైన తప్పు పనులు నేరాలు చేసే పరిస్థితి ఉంది. కాబట్టి మారక ద్రవ్యాలను వినియోగించకుండా తల్లిదండ్రులు, అదేవిధంగా టీచర్లు కూడా అందరూ కూడా వారి పిల్లలకి నచ్చ చెప్పాలని చెప్పేసి మా పోలీస్ సిబ్బంది తరఫున ప్రత్యేకంగా కోరుతున్నాం.